హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధాసాలా. ఇవాళ మనం చూడబోతున్న రెసిపీ రస్క్ హల్వా. అవునండి, రస్క్ ఎప్పుడు టీతోనే తినాలా? లేదు, ఇలా స్వీట్ లాగా కూడా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. దానికోసం నేను ఇక్కడ ఒక 12 పీసెస్ రస్క్ తీసుకున్నాను. ఒక 250 ml పాలు, ఒక కప్ బ్రౌన్ షుగర్, మీరు మామూలు షుగర్ కూడా వాడుకోవచ్చు, జీడిపప్పు, బాదం, ఎండు ద్రాక్ష, నెయ్యి. మరి ముందుగా మనం రస్క్లన్నీ కూడా ఇలా బ్రేక్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకుందాము. మీరు పెద్ద జార్ వాడండి, నాకు చిన్న జార్ అవడం వల్ల 2 సార్లు వేసుకోవాల్సి వచ్చింది. సో ఇలా పౌడర్ చేసుకొని ఉంచుకొని తర్వాత మనం ఒక ప్యాన్లో నెయ్యి వేసుకొని మన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకుందాము. ఫస్ట్ జీడిపప్పు వేసుకుందాము. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత బాదం యాడ్ చేసుకొని ఇవి కూడా కొంచెం అలా గోల్డెన్ బ్రౌన్కి టర్న్ అవుతున్నప్పుడు రైసన్స్ వేసుకున్నాయి. ఇవి కాస్త పఫీ అయిపోయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఈ స్వీట్ చాలా బాగుంటుందండి. బ్రెడ్ హల్వా లాగే అనిపిస్తుంది, కానీ ఇది వేరే టేస్ట్, చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇంకొంచెం గీ యాడ్ చేసుకొని ప్యాన్కి మనం ఆల్రెడీ పౌడర్ చేసి ఉంచుకున్నాం కదా రస్క్, అది కూడా యాడ్ చేసుకొని నెయ్యిలో బాగా కలుపుకోండి. బాగా అలా కలిపే ప్రాసెస్లోనే ఇది గోల్డెన్ బ్రౌన్గా టర్న్ అయిపోతుంది నెయ్యిలో మిక్స్ అయ్యేటప్పటికే. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత మనం పాలు యాడ్ చేసుకుందామండి. ఒక కప్ పాలు యాడ్ చేసుకుంటున్నాను, ఆల్మోస్ట్ 250 ml. అండ్ నేను వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను, ఇంకొక కప్. మీరు కావాలి అనుకుంటే మొత్తం వాటర్తో చేసుకోవచ్చు, లేదా మొత్తం పాలతో చేసుకోవచ్చు, ఇలా మిక్స్గా కూడా చేసుకోవచ్చు. మీ ఇష్టం, అది మీకు మీ డిపెండెన్సీ టేస్ట్. పాలు యాడ్ చేస్తే బాగుంటుంది కాబట్టి నేను ఒక కప్ పాలు, ఒక కప్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఎలాంటి లంప్స్ లేకుండా, ఉండలు లేకుండా చూసుకోండి. బాగా మిక్స్ అయిన తర్వాత నెయ్యి వేసి కలుపుకుంటూ ఉండాలండి. నెయ్యి కొద్ది కొద్దిగా వేసుకుందాము. ఫస్ట్ ఒక 4 to 5 స్పూన్స్ వేసాను. బాగా కలిసిపోయిన తర్వాత మళ్ళీ నెయ్యి ఇంకొక 5 స్పూన్స్ వేసుకున్నాను నేను. ఆల్మోస్ట్ నాకు ఒక 12 స్పూన్స్ వరకు పట్టింది. సో మీరు ఇంకా కావాలంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నా బాగుంటుంది టేస్ట్. లేదు, ఇలా ఇది సరిపోతుంది అనుకుంటే ఇంతవరకు యాడ్ చేసుకోండి. సో ఇలా నెయ్యి కూడా యాడ్ చేసుకొని బాగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు బాగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈ స్టేజ్లో నేను షుగర్ యాడ్ చేస్తున్నాను, బ్రౌన్ షుగర్ కాబట్టి. మామూలు షుగర్ అయితే మీరు సెకండ్ టైం నెయ్యి యాడ్ చేసామా అప్పుడే వేసేసుకోవచ్చు. సో ఇలా షుగర్ కూడా మొత్తం అంతా కలిసిపోయి మెల్ట్ అయిపోయి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంటే కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, like it, share it, and thank you for watching.